హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ప్రకాష్ రాజుకు సరైన మొగుడు దొరికాడు. ఆయనే తమిళ నిర్మాత వినోద్ కుమార్. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఒకటి చదివి వినిపిస్తా, ఎలాగ గుయ్యమనేలాగా ఎలాగ సమాధానం చెప్పాడో మనం చూద్దాం. వెక్కం, మానం, సోదు, సురనై ఎట్సెట్రా ఎట్సెట్రా, ఎదువేమి కడియాదు ప్రకాష్ రాజ్, వాట్ ఏ లో లైఫ్ మ్యాన్. వాస్తవాన్ని నాకు తమిళ్ అంత బాగా తెలియదు కానీ బట్ భావం అయితే అర్థమైందయ్యా. సిగ్గు, శరము, మానం, లజ్జ ఇవేమీ వద్దు ప్రకాష్ రాజ్ నీకు. ఏం బతుకుర్రా నీది ఇది. ఎందుకు ఇంత పెద్ద మాట అనేసాడు ఆయన? లోతుల్లోకి వెళ్దాం. అంటే ఒక అభ్యుదయ రచయితల సంఘం రచయితల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయన పక్కన ఆయనతో అంటున్నాడు, నేను చాలా బాగా మాట్లాడానుగా. ఎలా మాట్లాడానంటే, చాలా బాగా మాట్లాడారండి, మీరు ముఖ్యమంత్రి గారి గురించి కూడా ప్రైజ్ చేయండి సార్, పొగడండి, ఆయన చేస్తున్న పథకాలు ఆయన అద్భుతం, అది ఇది అని చెప్పేసి పొగడండి సార్ అంటే, యా షూర్ అంటున్నాడు. దానికి సంబంధించి ఆయన అన్నాడు, సిగ్గు శరం ఉందా నీకు? సో ఒక ముఖ్యమంత్రిని పొగుడుతూ ఇంకొకళ్ళ దగ్గర అంటే, కనీసం ప్రకాష్ రాజు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంని ప్రతిరోజు ఏదో ఒక ట్వీట్ చేసి జస్ట్ ఆస్కింగ్ అని పెడతా ఉన్నాడు. ఆ జస్ట్ ఆస్కింగ్ అని ఆయన పెట్టేదానికి ఈయన ప్రతిరోజు రిప్లైలు ఇస్తున్నారు. వినోద్ కుమార్ గారు అద్రిపై రిప్లైలు ఇస్తున్నారు. అంతకుముందు ఆయన ఏం చేశారంటే ప్రకాష్ రాజ్ గారు, సో తను వీళ్ళతో పాటు ఉన్నది డిప్యూటీ సీఎం స్టాలిన్, అలాగే సీఎం స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్, సీఎం స్టాలిన్, వాళ్ళతో పాటు ఉన్న ఒక ఫోటోను ఆయన పెడుతూ విత్ డిప్యూటీ సీఎం అని చెప్పి పెట్టి జస్ట్ ఆస్కింగ్ అని పెట్టాడు అనమాట. అంటే ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అని తిడతాడు, అక్కడున్న డిప్యూటీ సీఎంని పొగుడుతాడు. ప్రకాష్ రాజ్ రాజకీయ ఎజెండా ఏంటో మనకి ఇప్పటికైనా స్పష్టంగా అర్థమైంది కదా. దానికి కూడా ఆయన మంచి గుయ్యమనేలాగా చెప్పాడు. ఏ జోకర్ హూ లాస్ట్ ద డిపాజిట్ ఇన్ ద ఎలక్షన్ ఇన్ హిజ్ మదర్ స్టేట్ టేకింగ్ ప్రైడ్ ఇన్ పార్టిసిపేటింగ్ విన్నర్ స్టేజ్. అందరు నీ పక్కన ఉన్న వాళ్ళంతా విన్నర్స్ బాబు, కానీ నువ్వు మాత్రం నీ సొంత రాష్ట్రంలో డిపాజిట్లు కూడా కోల్పోయావు అని. ఎందుకు ఈ వినోద్ కుమార్ ఇంతలా రగిలిపోతున్నాడంటే, ఈ వినోద్ కుమార్ గారు ఎనిమి అనే సినిమాని, తర్వాత మార్క్ యాంటోనీ అనే సినిమాని, ఇలాంటి సినిమాలు తీసిన నిర్మాత, పెద్ద సినిమాలు తీశారు ఆయన. అయితే ఒక సినిమా షూటింగ్ సందర్భంగా మొన్న ఈ మధ్యకాలంలో ఆయన 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఇతర తారాగణం అంతా కూడా ఉండి ఆయన షూటింగ్ పెట్టుకునే సందర్భంలో ప్రకాష్ రాజు ఉన్నట్టుండి అక్కడి నుంచి కార్వాన్లోంచి దిగి జంప్ అయ్యాడట. ఎక్కడికి వెళ్ళిపోయామంటే ఇంకో కొత్త సినిమా చర్చలకు వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడట. ఆ రోజంతా వెయిట్ చేసి అందరూ ఉసూరుమంటు. అంటే కనీస బాధ్యత లేదు అతనికి. ఈ నిర్మాత వినోద్ కుమార్కి ₹1 కోటి నష్టం వచ్చింది ఆ రోజు. ఆ ₹1 కోటి నష్టం వచ్చిన వినోద్ కుమార్ రగిలిపోతున్నాడు. కనీసం నాకు తిరిగి ఫోన్ కాల్ కూడా చేయలేదు అతను. ఇప్పటి వరకు ఎక్కడికి పోయావా నువ్వు? 1000 మంది ఆర్టిస్టులను పెట్టుకున్నాను నేను, ₹1 కోటి నష్టం వచ్చింది నాకు, కనీసం నువ్వు బాధ్యత లేదా అని. ఇది కొత్త ఏం కాదు ప్రకాష్ రాజ్కి. గతంలో కూడా తెలుగులో కూడా అనేక మందితోటి ఆయన ఇలాగే ప్రవర్తించాడు. క్రమశిక్షణ లేదు, టైంకి షూటింగ్కి రాడు, చెప్పిన డేట్లలో షూటింగ్కి రాడు. దీంతో నిర్మాతలు, డైరెక్టర్లు చాలా ఇబ్బంది పడ్డారు, చాలామంది నష్టపోయారు. చివరికి అతన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి కొన్నాళ్ల పాటు బ్యాన్ చేశారు. ఇక లేదులే తప్పదు, ఆయన మంచి నటుడు అని చెప్పేసి ఆ మంచి నటుడు అనే ఒకే ఒక ఉద్దేశంతో తిరిగి కూడా తీసుకున్నారు. సో కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు, ఆయనలో క్రమశిక్షణ ఉండాలా, నిబద్ధత ఉండాలి. అవేవి ప్రకాష్ రాజ్కి లేవు. మళ్ళీ ఏమంటాడు, సనాతన ధర్మరక్షణలో మీరుండండి పవన్ కళ్యాణ్ గారు, నేను సమాజ రక్షణ. ఏం సమాజ రక్షణలో ఉన్నారు ప్రకాష్ రాజ్ గారు? మీరు ఏం పీకారని మీరు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు? మొన్న విజయవాడ వరదలు వచ్చినాయి, ఖమ్మంలో వరదలు వచ్చినాయి. ఏం చేశారు మీరు? పోనీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే మీకు కోపం అనుకుందాం, ద్వేషం అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే మీకు బాధ, కోపం, ద్వేషం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించినందుకు. సో తెలంగాణ కన్నా చేయొచ్చుగా. ఓహో, తెలంగాణ ప్రజల మీద కూడా అదే ద్వేషం ఉందన్నమాట. ఎందుకంటే బీఆర్ఎస్ని ఇక్కడ ఓడించారు కదా, నీకు కావాల్సిన బీఆర్ఎస్ని ఓడించి కాంగ్రెస్ని గద్దెనెక్కించారని ఇది కూడా కోపమే ఆయనకి. సో తెలుగు రాష్ట్రాల మీద ఆయన పగబట్టాడు, కోపపడుతున్నాడు, ద్వేషంతో వ్యవహరిస్తున్నాడు. తమిళం పట్ల ఆయన కొంత ఆదరణ, ఎందుకంటే డిఎంకే లాంటి పార్టీలు వచ్చినాయి, సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తానన్న పార్టీలు వచ్చినాయి కాబట్టి వాళ్ళని ప్రేమిస్తున్నాడు కావచ్చు ప్రకాష్ రాజ్, అందుకే ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడేమో. ఏదేమైనా వినోద్ కుమార్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు చూపించిన తెగువ, మీరు చూపించిన ధైర్యం తెలుగు నిర్మాతలకు, దర్శకులకు లేకపోవడం శోచనీయం.
పవన్ కళ్యాణ్ గారిని అన్నారని నేను అంటలేదు. పవన్ కళ్యాణ్ గారిని అనొచ్చు, అనకపోవచ్చు, దానికి జన సైనికులు సమాధానం చెప్పుకుంటారు. పెద్ద మీ అందరి అవసరమే ఏం లేదు. ఎవరెవరు వచ్చారని కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. సో మీ అందరి అవసరము లేదు. కానీ సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి ఒక వ్యక్తి ముందడుగు వేసి ప్రయాణం చేస్తున్నాడు. మీలో ఉన్న ఒక వ్యక్తి ముందడుగేశాడు. మీరు హిందువులే కదా, చాలామంది ఉన్నారు. సరే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అంటే స్పందించలేదంటే అది ఒక అనుకుందాం, పక్కన పెడదాం. కానీ మీరందరూ కూడా హిందువులే, మెజారిటీ హిందువులు కదా. సినిమా ఇండస్ట్రీలో 90% హిందువులు కదా. మీరు ఎందుకు స్పందించట్లా? భయమా? ప్రకాష్ రాజ్ అంటే ఏమైనా భయమా? లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? వినోద్ కుమార్ గారు, నిర్మాత వినోద్ కుమార్ గారు చూపించినంత ధైర్యాల్లో పావు వంతైనా కానీ ఎవరైనా చూపించారా ఇక్కడంటే ఎవ్వరు చూపించలేదు. చాలా శోచనీయం, చాలా బాధాకరం. ఏదేమైనా వినోద్ కుమార్ గారు మాటకు మాట చెప్పి ప్రకాష్ రాజ్ని ఒక రకంగా లిటరల్గా బట్టలు ఉడదీశాడని చెప్పాలి. మరి ప్రకాష్ రాజ్ దీనికి ఏం చెప్పుకుంటాడు సమాధానం? అర్థం కావట్లా. అంటే అటువైపు డిప్యూటీ సీఎం, అటువైపు ప్రభుత్వ చంకలో దూరి ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. ఈ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అంశం. ప్రకాష్ రాజ్ ట్వీట్లకు ఉన్న విలువ ఇది. నీకు మాత్రం అక్కడ ప్రభుత్వంతో నువ్వు సఖ్యతగా ఉన్న రోజు ప్రభుత్వం ఏం చేసినా నువ్వు అంగీకరిస్తావు. ఆ రోజు సనాతన ధర్మం ఎరాడికేట్ చేయాలన్నప్పుడు నువ్వు ఏ రోజు ఒక్క మాట కూడా మాట్లాడిని ప్రకాష్ రాజు ఇవాళ మాట్లాడుతున్నాడంటే అతను హిందూ ద్వేషే తప్ప అతనికి వేరే ఒక రకమైన ఇట్లాంటి ఎమోషన్స్ లేవనైతే మనం అర్థం చేసుకోవాలి.